తాను కొడితే మామూలుగా కొట్టనన్నారు. ఇక కాస్కో అంటూ హెచ్చరికలు జారీ చేశారు. వస్తున్నానని క్యాడర్ను ఆశల పల్లకిలో ఊరేగించారు. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు మొదట ప్రిపేర్ అయ్యారు. కట్ చేస్తే క్యాడర్కు నిరాశను మిగిల్చారు. వస్తానని చెప్పిన కేసీఆర్ తాత్కాలికంగా ఆగిపోవడానికి రీజన్ ఏంటి అన్నది హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ఆగమవుతోంది, ఇక తాను బయలుదేరుతా, ప్రజాక్షేత్రంలోకి వచ్చి కొట్లాడతా అంటూ బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ప్రకటించారు కేసీఆర్. ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తుండగా కేసీఆర్ ప్రకటన బీఆర్ఎస్ క్యాడర్ కు ఫుల్ ఎనర్జీనిచ్చింది. అందరూ జూన్ 2 బీఆర్ఎస్ దళపతి వస్తారని అనుకున్నారు. దాదాపు కేసీఆర్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్టు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ కూడా జరిగింది. ఆ రోజునే తన జిల్లాల టూర్ వివరాలను వెల్లడిస్తానని బీఆర్ఎస్ నేతలు భావించారు. కానీ కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి కదల్లేదు. కనీసం తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించేందుకైనా బయటకు వస్తారని అనుకుంటే అలాంటిది జరగలేదు. కేసీఆర్ బయటకు రాకపోవడానికి కవితే కారణంగా బీఆర్ఎస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ బయటకు వస్తే మీడియా తప్పనిసరిగా కవిత ఇష్యూపై ప్రశ్నిస్తుంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ కవిత చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సి వస్తుంది. వాటిపై కేసీఆర్ ఎలా మాట్లాడినా కూతురికి కౌంటర్ ఇచ్చినట్లు అవుతుంది. ఆమె మనసు నొప్పించేలా కేసీఆర్ ఇప్పటి వరకు వ్యవహరించలేదు. కవిత అంటే కేసీఆర్ కు అమితమైన ప్రేమ. అందుకే ఇప్పటికిప్పుడు కవిత ఇష్యూపై మౌనంగానే ఉండాలని భావించే తెలంగాణ ప్రజలకు తన దర్శన భాగ్యాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది.